లేడీ అఘోరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదుని కూల్చేస్తా అని అఘోరి ప్రకటించేశారు. ప్రభుత్వాలతో నాకు పని లేదు, నా పని నేను చేసుకొని పోతాను. ఆడపిల్ల మీద చేయి వేస్తే అది కోసేస్తా. ధర్మం తర్వాతే ఏదైనా ఎవరైనా. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలం అన్నవరపాడులో ఉన్నారు అఘోరి అఖండ ప్రముఖ రాజేష్ నాథ్ ఆశీస్సుల కోసం తణుకులోని ఆయన ఇంటికి వెళ్లారు అఘోరి. ప్రస్తుతం ఆయన సమక్షంలోనే లేడీ అఘోరి బట్టలు ధరించేశారు, వస్త్రాధారణ చేసుకున్నారు. ఇకపైన ఈ రూపంలోనే లేడీ అఘోరి మనకు కనిపించబోతున్నారు. ఆ తర్వాత ఆవిడ ఒక సంచలనమైన వ్యాఖ్యలు తెరలేపారు. మసీదులు ఏమైనా గనక అటు హిందూ ఆలయాలను గనక పోలి ఉంటే వాటిని కూల్చేస్తా. గతంలో సనాతన ధర్మం అన్నారు. ఆ తర్వాత ఆడవారిపై అఘాయిత్యాలు అత్యాచారాలు చేసిన వారిని నేను అంతమొందిస్తాను, వారి సంగతి తేలుస్తానన్నారు. ఇప్పుడేమో గోహత్య అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మసీదులను కూల్చివేస్తా అంటున్నారు. అంటే ఇన్ని రకాల వ్యాఖ్యలు ఏంటి, అసలు ఎందుకు ఈ రకంగా మాట మారుస్తోంది అఘోరి? ఒక అనుమానం కూడా తాజాగా తావిస్తోంది. ఎందుకు రోజుకు అటెన్షన్ డ్రాగ్ చేసే విధంగా తన మాటలు ఉంటున్నాయా? తనకి అన్నీ తెలిసి అవగాహన కొద్దే అటెన్షన్ డ్రాగ్ చేయడం కోసం ఈ రకంగా ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఒకసారి ఆ లేడీ అఘోరి ఆర్టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. సనాతన ధర్మం కోసం తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్న అఘోరి మరొకసారి పశ్చిమ గోదావరికి వచ్చేశారు. మీరు పశ్చిమ గోదావరి రావడం రెండవసారి. గతంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకున్నారు, ఈరోజు పట్టింగలింగ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అంటే ఈ వెస్ట్ గోదావరిపై ఏమైనా ఫోకస్ పెట్టారని వచ్చారు, రెండు తెలుగు రాష్ట్రాలపై పెట్టారు? గురుగారిని కలవడానికి వచ్చారు, రాజేష్ నాథ్ గురువు గారిని కలవడానికి వచ్చారు. ఆశీర్వాదంతో వస్త్రధారణ చేసుకుందామని వచ్చాను. గురుగారి ఆశీస్సులు కూడా కావాలని, ఇంకా నేను ముందు కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాను కాబట్టి గురుగారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని నేను వచ్చాను. అంటే కఠినమైన చర్యలు అంటే ఏంటమ్మా? ఏంటి అంటే సనాతన ధర్మం గురించి ఇంకా నా వంతు ఇంకా పోరాటం ఇంకా ఎక్కువ చేయడానికి, ఆడపిల్లలను ముట్టుకోవాలంటే భయం, ఎలా భయపెట్టాలనేది నా సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. గోహత్యను కూడా ఆపుతాను. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఆడపిల్లని ముట్టాలంటే ఎలా భయపెడుతున్నా అంగాలను కూడా కోయబోతున్నాను త్వరలోనే. ఎక్కడెక్కడైతే గుళ్ళల్లో మసీదులు ఉన్నాయో అవి కూడా కూల్చబోతున్నాము. నా వంతు నేను చేయబోతున్నాను. ఇంకా మసీదులు కూడా కూల్చబోతుకోండి. ఇంకా మసీదులు కూడా కూల్చబోతున్నాను. అవును, నా గుళ్ళల్లో ఉన్న ఏదైతే రాజరాజేశ్వరి టెంపుల్లో ఉందో చిన్న దర్గాని, దాన్ని కూడా నేనే స్వయంగా కూల్చబోతున్నాను. దమ్ముంటే ఆపుకోండి. ఇంకా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, నా ఆడపిల్లలను నేను కాపాడుకుంటాను, గోహత్యను ఆపుతాను. అంటే తెలంగాణలో మీకు సంబంధించిన కాంట్రవర్సీ ముగిసిందనుకోవచ్చా ప్రభుత్వానికి? మీకు ఇంకా అదే విధంగా ఉంది? నేను ప్రభుత్వాలను ఎవరిని పట్టించుకోను, ఓకేనా? నాకు కావాల్సింది నా ధర్మం గురించే పోరాడతాను. ఈరోజు ఉంటుంది ప్రభుత్వం, రేపు వెళ్ళిపోతుంది. ధర్మం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నేను ధర్మం గురించి పోరాడుతున్నాను. భవిష్యత్ వచ్చే జనరేషన్కు సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు. వాళ్ళకు కూడా తెలియాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే ప్రయత్నంలో నేనున్నాను. గురువుగారులు కూడా చాలా నన్ను ప్రోత్సహిస్తున్నారు, నీ వంతు పోరాటం చేయమని. అందుకనే గురువుగారి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నాను. అంటే ఎటువంటి హామీ ఇచ్చారు మీకు గురువుగారు? పోరాటం ఎంతవరకైనా చేయండి, మీ వెనకాల మేము ఉన్నామని ఆదేశించారు. అదే పోరాటం నేను కొనసాగిస్తాను. ఇప్పటికొచ్చి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే చాలా గుళ్ళకి వెళ్ళారు కదా, ఎక్కడ అడ్డుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయి? అలాంటివి నేను పట్టించుకోను. ఎందుకంటే నేను హిమాలయస్లో తపస్య చేసిన దానికంటే ఇది నాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటివి అందరికీ వస్తుంటాయి. పెద్ద పెద్ద గురూజీలకు రావచ్చు, పెద్ద పెద్దలకు కూడా రావచ్చు. అంటే విమర్శలు అనేటివి కామన్. అవి పట్టించుకుంటూ పోతుంటే నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోలేను. ప్రతి గుడికి వెళ్తున్నారంటే మీకు ఆదరణ అనేది ఎలా లభిస్తుంది? భక్తులు చాలామంది మీకోసం వస్తున్నారు కూడా. అది నేను అదే అంటున్నా కదా, ఆదరణ కంటే అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, కానీ మీ ఇంట్లో మీరు మాత్రం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే చాలు, ఆడపిల్లని కాపాడుకుంటే చాలు. అంటే రాజేష్ నాథ్ కూడా అదే అన్నారు, ఒక్కరిగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం కోసం మీరు పోరాడుతున్నారని కూడా అతను మిమ్మల్ని రాత్రి గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? గురుగారి ఆశీస్సులు ఇంకా ఉండడం వల్లనే ఇంకా ముందడుగు వేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా వంతు పోరాటంలో నా గురువుగారు ఎప్పుడు నాకు తోడుంటారని చెప్పారు. నేను ఇంకా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయబోతున్నాను. చట్టం వేరు ధర్మం వేరు అని మొన్న అన్నారు. అంటే ఈ చట్టాలు మారాలంటారా, లేకపోతే ఆ చట్టాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి? అయితే నేను పట్టించుకోను. నేను చట్టాన్ని, నాకు నా ధర్మం కావాలి. ఒక ఆడపిల్లని మానబంధం చేసిన వాళ్ళని జైలు వేసి 3 పూటలు భోజనం పెట్టి ఇంకో మానబంధం చేయడానికి పంపిస్తున్నారు తప్ప ఏం శిక్షిస్తున్నారు? జైలు అనేది ఒక మనిషి ఇంకా మరుటుగా తయారవ్వడానికి తప్ప 10 మర్డర్లు చేసిన వాళ్ళకి భయపడతారు. నాకు కాదు భయపడేది. నన్ను ఎవరు చూసి భయపడరు. 10 మర్డర్లు చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు భయపడరా? అమ్మో నన్ను ఎక్కడ మర్డర్ చేస్తారు? వాళ్ళని కదా మీరు ప్రోత్సహిస్తున్నారు.
వాళ్ళని కదా మీరు వెనకేసుకొని వస్తున్నారు, నన్ను కదా విమర్శిస్తున్నారు. నేను ఎక్కడ ఏ అన్యాయం చేసిన, అన్యాయం చేస్తే ఆధారాలతో నిరూపించండి, ఖండించండి, శిక్షించండి అంటున్నా కదా. మీరు అలాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తారు. అదే కలియుగంలో నేను వాటిని అన్నిటిని అడ్డుకోవడానికే కదా నా వంతు నేను చేస్తున్నాను. అంటే అటువంటివి జరిగితే మీరు స్పాట్లో ఇప్పటి నుంచి అక్కడ ఉండబోతున్నారా? 100%గా ఏ ఆడపిల్లనైనా ముడితే అంగాన్ని కోసి నడి రోడ్డు మీద వేస్తా. మీరు ఎంత దూరమైనా వెళ్తాను. ఏ అమ్మవారి గుడి ధ్వంసం చేయడానికి కూడా ఆలోచన కూడా రాకుండా చేస్తాను. ఈ విధంగా తిరిగిన తర్వాత కూడా తెలంగాణలో కొన్ని గుళ్ళను కూడా కూల్చారంటున్నారు. వాటిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? నేను అదే చెప్తున్నా తండ్రి, నేను హెచ్చరించినప్పటికీ 6 గుళ్ళు ధ్వంసమైనాయి. అది ప్రభుత్వం కూడా స్పందించలేదు, ప్రజలు కూడా ఏకమత్వం అవ్వలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అందరం కలిసికట్టుగా కాపాడుకుందాం అని హెచ్చరించినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరో వస్తారు చెప్తారు అనేది కాకుండా నేను అదే అంటున్నాను, నన్ను నమ్మద్దు, నా దగ్గర రావద్దు, కానీ మీరు కాపాడుకునే బాధ్యత మీకుంది. రేపటి భవిష్యత్తులో ఉన్న పిల్లలకు ధర్మం అంటే ఏంది, అసలు మన దేవుళ్ళు అంటే ఏందో కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి స్థితి రావద్దనే ఈ ప్రయత్నం అంతా. దేశవ్యాప్తంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉండకూడదు, ఈ శాఖ అనేది రద్దు చేయాలంటున్నారు. దీనిపై మీరేమంటారు? అలాంటి ఏం లేదు, దేవాదాయ శాఖదాయ అలాంటి నాకు సంబంధం లేదు. నాకు ఒకటే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, అఘోరి తత్వాన్ని నిలబెట్టుకోవాలి, నాగసాధువు తత్వాన్ని నిలబెట్టుకోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. హరహర మహాదేవ్. ఇక్కడే ఉంటారమ్మా? హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారా? వెళ్ళి వస్తుంటాను. అంటే మిమ్మల్ని కలవాలనుకుంటారు చాలామంది, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? మీరు వస్తూ ఉంటారా, లేకపోతే మీకు ఫోన్ కాల్స్ అనే వాళ్ళు చేస్తూ ఉండాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి మిమ్మల్ని కలవాలనుకునే వారికి ఏం చెప్తారు? కలవాలనుకునేవాడికి నా దగ్గరికి రాకుండా మీరు గుడికో లేకుంటే ఇంకెక్కడికో వెళ్ళి మంచిగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తీరుతాయి. చివరిగా మీకోసం ఎంతమంది వస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి, అలాంటి వారు అందరి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అందరం కలిసే కట్టుగా మన ఆడపిల్లల్ని, మన ధర్మాన్ని, మన గోవుని మనమే కాపాడుకుందాం. అందరి చేతులు కలిపితేనే ఇంక కొద్దిగా మనం కాపాడుకోవచ్చు. ఒకలే చేయి వేస్తే అది దానికి ఇంకా ఎంత అడ్డంకులు వేస్తారో మీకు కూడా తెలిసే ఉంటుంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. మీకు ఏ కష్టం వచ్చినా నా వంతు నేను కాపాడుకుంటూ మీ ముంగట నేనున్నాను. మీ కష్టాన్ని తీర్చే బాధ్యత నాది. ఎంతవరకు తీరుస్తానో అంతవరకు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద గురువులు కూడా ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు కాబట్టే ఈ పోరాటం ఇంకా సాగుతుంది. హరహర మహాదేవ్. పవన్ కళ్యాణ్ గారిని కలపడానికి వెళ్ళారు కదా, కలిసారండి? పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళారంటే రాజకీయం గురించి నాకు తెలియదండి, నన్ను అడగద్దు. సనాతన ధర్మం గురించి ఎవరైతే పోరాడతారో వాళ్ళకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కలవాల్సి వస్తే కలుస్తాను తప్ప నా ఇచ్చి నేను మాత్రం ఎవరిని రైట్. మొత్తం మీద ఇన్ని రోజులుగా సనాతన ధర్మం అన్నారు, ఆ తర్వాత గోహత్య సంబంధించి అడ్డుకుంటారన్నారు, ఆ తర్వాత ఆడవారి పైన అఘాయిత్యాలకు పాల్పడితే మగవారి అంగాన్ని సైతం నేను కోయబోతున్నాను, అందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేయబోతున్నాను, అలాగంగా ఆలోచన చేసినా కూడా వారికి ముచ్చమటలు పట్టిస్తానని చెప్పినటువంటి ఆ లేడీ అఘోరి ఏకంగా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి ఆ మసీదులను సైతం కూల్చివేస్తానంటున్నారు. ఎస్, మరింత సమాచారం ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. మనోజ్ అడిగి తెలుసుకుందా. ఎస్ మనోజ్, ప్రస్తుతం తణుకులో ఉన్నారు ఆవిడ. సో ఇంకా ఎటువంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు అక్కడ? వస్త్రాధరణ చేసుకున్నారు, ఒక రకంగా తనలో మార్పు, ఆ రూపంలో అయితే మార్పు కనిపించింది, కొంత వివస్త్రంగా ఉన్న ఆవిడ కాస్త వస్త్రాలు ధరించారు, ఓకే. కానీ తదుపరి తన మాటలు చూస్తే మరొకసారి భయభ్రాంతులకు గురి చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కొంత మత విద్వేషాలపైన ఈ ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంపైన ఏం చెప్తున్నారు? ముఖ్యంగా మీరు చేస్తున్న టైంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆవిడకి? థ్యాంక్ యూ మనీష్. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ లేడీ అఘోరికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆమె కొన్ని దేవాలయాలను కూడా సందర్శిస్తున్నారు. అయితే కొన్ని దేవాలయాలకు వెళ్తున్న సమయంలో ఆమె ఒంటిపై వస్త్రాలు లేకపోవడంతో ఆ దేవాలయాలకు సంబంధించి అర్చకులతో పాటు అక్కడ పనిచేసేవారు, లేడీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆమెకి వస్త్రాలు ధరింపజేసి ఆలయంలోకి ఆమెను అనుమతిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రాలు 2 ఉన్నాయి. ఒకటి భీమవరం, పాలకొల్లు. గత 4 రోజుల క్రితమే ఆమె పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చింది. 2 క్షేత్రాలను కూడా దర్శించుకుంది. అనంతరం గత రాత్రి ఎవరైతే రాజేష్ నాథ్ అఘోర్ అఖాడా ప్రముఖ్, ఆయన దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ఉన్న అఘోరు సంబంధించి ఆయన ముఖ్య అతిథిగా హెడ్ గా ఆయన వ్యవహరిస్తుంటారు. ఆయన తణుకులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అంతా కూడా వారణాసి, ఇతర ప్రాంతాల్లో గడుపుతూ ఉంటారు. అమావాస్య, పూర్ణం ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆయన తణుకు వచ్చి కొన్ని రకాలైన పూజలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకడం చాలా కష్టం. అయితే దీనికి సంబంధించి ఇదంతా కూడా రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి ఈ విషయం
అంతా వెళ్ళింది. అయితే ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో తను రాత్రి అకస్మాత్తుగా రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి రావడం పెను సంచలనంగా మారింది. అనంతరం రాజేష్ నాథ్ అఘోరి కూడా ఆమెతో చర్చలు జరిపారు. అనంతరం ఆమెకు సంబంధించి ఆయనకు సంబంధించిన ఒక రూమ్ లో ఆమెకు వస్త్రధారణ కూడా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఆమె ఇప్పటి నుంచి కూడా వస్త్రాలతోనే అందరికీ కనిపించనున్నారు. ప్రస్తుతం అయితే ఆమె రాత్రంతా కూడా రాజేష్ నాథ్ అఘోరి ఆధ్వర్యంలోనే ఉంది. ఆయనని నా గురువుగా స్వీకరిస్తున్నాను, నా తండ్రిగా భావిస్తున్నాను, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తానంటూ కూడా ఆమె మనకు చెప్పిన పరిస్థితి. అయితే ఉదయం తెల్లవారుజామున ఈ రోజు పెరవలి మండలం అన్నవరపాడు అనే గ్రామంలో స్ఫటికలింగ దర్శనం, శివుడికి సంబంధించి ఒక స్ఫటికలింగ దర్శనం కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఆ దర్శనానికి అఘోరి కూడా విచ్చేశారు. అక్కడ ఆమె మనతో ఆర్టీవీతో ప్రత్యక్షంగా మాట్లాడింది. మసీదులన్నీ కూడా కూల్చేస్తాను ఉంటుంది. అంటే హిందూ దేవాలయాలకు సంబంధించి చాలా మసీదులు ఉన్నాయి. ఆ మసీదులకు సంబంధించి చాలా వరకు హిందూ దేవాలయ ఆనవాళ్లు అనేవి ఉన్నాయి. అటువంటి ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదుని కూడా నేను కూలగొడతాను. నాకు చట్టంతో పని లేదు, నాకు కేవలం ధర్మంతోనే పని. ఆ మసీదులన్నీ కూలగొడతాను. అంతేకాకుండా వేములవాడ ఆ దర్గాను కూడా నేను కూల్చివేస్తానంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే హైదరాబాద్ లో గుడులు కూల్చారో 6 గుడులు దీనికి సంబంధించి దోషులను ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడే నా పోరాటం ఆగుతుంది. అప్పటి వరకు కూడా నేను ఈ విధంగానే పోరాటం చేస్తానంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. సనాతన ధర్మం కోసమే నేను పోరాడతానంటుంది. అంతేకాకుండా ఆడపిల్ల జోలికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్ల జోలికి వస్తే నేను వారి అంగాన్ని కోసి అక్కడ నేనే శిక్షిస్తాను. దానికి అదే శిక్ష. ఒక్కొక్కడికి భయం పుట్టాలి. ఆ అమ్మాయి మీద చేయి వేయాలంటే అమ్మాయిని ఆది స్వరూపినిగా చూస్తేనే ఈ సమాజం మార్పు చెందుతుంది. కాబట్టి ఎవరైనా అమ్మాయిని తేడాగా చూసినా, కనీసం చేయి వేసినా కూడా వాళ్ళ అంగాన్ని కోస్తానని అంటుంది. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కామెంట్లే చేసింది. నాకు ప్రభుత్వంతో పని లేదంటుంది. చట్టం మనం ఇక్కడ ఇవన్నిటికీ కూడా చట్టం అనేది ఉంది కదా, చట్టం చూసుకుంటుంది కదా. అంటే చట్టం వేరు, ధర్మం వేరు. ధర్మం కిందే చట్టం వస్తుంది. కాబట్టి నేను చట్టాలని పట్టించుకోను. నా ధర్మం ఏం చెప్తే అదే చేస్తాను. నేను తెలుగు రాష్ట్రాల్లో ఇలా తిరుగుతూనే ఉంటాను. ఆడపిల్ల జోలికి వచ్చినా, గోవధ చేసినా నేను ఎవరిని సహించను. చేసిన వాళ్ళ యొక్క అంగాన్ని అక్కడికక్కడే కోస్తానంటూ కూడా ఆమె హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఆవిడ మాట్లాడుతున్న సందర్భంలో ఆవిడ వెనుక పోలీసులు కూడా ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్నారు. ఆవిడ పోలీస్ తనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారా? తప్పనిసరిగా. అంటే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది కాబట్టి ఆమె యొక్క కదలికలు, ఆమె ప్రస్తుతం గత రాత్రి తణుకులో ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె కదలికలు ఏంటి, అక్కడ ఉండాల్సిన ప్రొటెక్షన్ కి సంబంధించి పోలీస్ శాఖ కూడా ఆ విధంగానే వెళ్తుంది. అంటే గత రాత్రి తణుకులో ఆమె ఉంది. ఉదయం తెల్లవారుజామునే అన్నవరపాడు అనే ఒక విలేజ్ వచ్చింది. అక్కడి నుంచి ఆ బార్డర్ పరిధిలో ఉన్న పోలీసులు కూడా అక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈమెపై కాస్త కన్నేశారని చెప్పాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఆమె యొక్క కదలికలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం ఆ దర్శనం అయిన తర్వాత ప్రస్తుతం ఖమ్మం పర్యటన నాది ఉంది, ఖమ్మం వెళ్తాను, అనంతరం సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తాను, వేములవాడ కూడా వెళ్తానంటుంది. ప్రస్తుతం అయితే ఆమె ఖమ్మం కూడా వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఖమ్మం ఆన్ ది వేలో ఉన్నట్టు మనకు సమాచారం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఆమెకు ఉంటుంది. ఆమె కదలికలను బట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికెక్కడ ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏ బోర్డర్ దాటుతుంది, ఏ గ్రామాలు వెళ్తుంది, అదంతా కూడా చూసుకుని ఆయా పరిధిలో పోలీసు వారందరూ కూడా ఆమెకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. ఆమెకు ప్రతి గుడికి వెళ్ళి నాకు దర్శనం కావాలంటుంది కాబట్టి అక్కడికి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఆ భక్తుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అనంతరం ఆ దర్శనం అయిన తర్వాత వేరే ఏ ప్లేస్ కి వెళ్తుందో కనుక్కొని ఆ పోలీస్ శాఖ వారికి కూడా సమాచారం ఇస్తున్నారు. మొత్తం పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆమెను ఫాలో అవుతున్నాయని చెప్పాలి మనోజ్. రైట్ మనోజ్. సో మొత్తం మీద లేడీ అఘోరి మరొక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. దేవాలయాల పరిధిలో